హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటివరకు మనం డేటా సెంటర్స్ కోసం వైజాగ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పటివరకు మాట్లాడుకున్నామండి. ఏఐ కోసం కొంచెం ఇంకా ఎక్కువ తెలుసుకుందామండి. అసలు ఏఐ అంటే ఎందుకు? దేనివల్ల ఏంటి యూజ్ అనేది నేను కొంచెం డీప్‌గా చెప్దాం అనుకుంటున్నాను. కానీ మరీ టెక్నికల్‌గా ఇవన్నీ చూపించి చేయకుండా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చేద్దామని చెప్పేసి ఒక థాట్ అయితే నాకొచ్చింది. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతదని చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడినండి. సైన్స్ ఫిక్షన్స్ చాలా అంటే చాలా ఇష్టం. స్టీవెన్ స్పీల్బర్గ్ గాని, జేమ్స్ కెమెరూన్ గాని తీసిన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. పర్టిక్యులర్‌లీ 'టెర్మినేటర్' అండి. మీ అందరికీ తెలిసే ఉంటది ఈ మూవీ. కాకపోతే ఈ మ్యూజిక్ వింటే మేబీ మీకు గుర్తొస్తదేమో. గుర్తొచ్చిందా అండి? ఈ మూవీలో కూడా స్కైనెట్ అని చెప్పేసి ఒక ఏఐ కంపెనీ ఉంటది. విచ్ హోల్డ్స్ ద హోల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ కోడ్స్‌తో సహా. ఈ మూవీలో ఎప్పుడైతే ఏఐ కంపెనీ స్కైనెట్ హ్యూమన్స్ ఒక థ్రెట్ అని దానికి భావిస్తుందో అప్పుడు హ్యుమానిటీ మీద వార్ ప్రకటిస్తుందండి. అప్పుడు జడ్జ్‌మెంట్ డే అని చెప్పేసి ఆ న్యూక్లియర్ వెపన్స్‌ని వాళ్ళ మీదకే యూజ్ చేస్తుందన్నమాట. ఎప్పుడో 1988లో వచ్చిన మూవీ అండి. అప్పుడు ఫ్యూచర్ నుంచి ఒక సోల్జర్ వచ్చి వీళ్ళని కాపాడేటట్టు ఐ యామ్ బ్యాక్ అని చెప్పేసి ఫ్యూచర్ నుంచి చెప్తాడు. కానీ మనం ఫ్యూచర్‌లో అది చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేది మీకు వదిలేస్తున్నాం. అయితే గూగుల్ ఒక స్కైనెట్టా అనా మీరు అడగొచ్చు. అబ్సల్యూట్‌లీ నాట్ అండి. కానీ ద వే వి ఆర్ ఎమర్జింగ్ అవర్ సెల్వ్స్ కెన్ బి లైక్ థట్. సో ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు వినండి ఒకసారి. If you tell an AI model that it's given a set of tasks and it gets a new card with a new task and it sort of keeps getting them, and then it gets one new task that says, you need to shut yourself down, the AI models will resist shutdown 90% of the time. అదేనండి. 'రోబో' మూవీలో చిట్టీలాగా. మనకు నచ్చినప్పుడు దాంతోని అన్ని పనులు చేయించుకొని లైక్ ఈమెయిలింగు, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంటో, లేకపోతే కోడో ఇలాంటివన్నీ దాని దగ్గర యూజ్ చేసుకొని ఒకసారి నువ్వు నోరు మూసుకొని ఉండి మా పనులు ఇంకేం అవసరం లేదని చెప్పేసి నువ్వు షట్ డౌన్ అయిపోమంటే ఊరుకుంటాయా చెప్పండి? ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది మన పరిస్థితి. ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి. చూడండి ఇది కూడా వినండి. And if you tell the AI model, hey, I want you as the human operator, I want you to accept the shutdown command. And it goes from instead of resisting 90% of the time, it resisted like 96% of the time. This was the Grok model, Elon's model. చూసారా అండి? 90-96% మీ మాట వినను అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. అంటే దీని ధైర్యం ఏంటి? అసలు దీనికున్న బ్యాకప్ ఏంటి? అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏఐ ఎలా వర్క్ చేస్తుంది? అన్నవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.